లిల్లా ఉత్తర క్రియలు. మా మాతృమూర్తి షేక్ అన్వర్ జాన్ గారు మార్చి 7వ తేదీ స్వర్గస్థులైనారు. వారి లిల్లా ఉత్తర క్రియలు మార్చి 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6:45 నెల్లూరు హరనాథపురంలోని మా స్వగృహం నందు ప్రత్యేక ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారుడు షేక్ అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు కుటుంబ సభ్యులు. సాగర్ డిఫెన్స్ అనేది వేరే రాష్ట్రాలు పోటీ పడినా కూడా లోకేష్ బాబు గారు జోక్యం చేసుకుని ఇదేంటంటే అది ఒక రీసెర్చ్ వింగ్, అది పూణే బేస్డ్ రీసెర్చ్ వింగ్. దాని ఆ రీసెర్చ్ వింగ్ ద్వారా సంవత్సరంలో ఈ డ్రోన్స్ అన్నీ తిరుగుతాయి. ఎక్కడ మత్స్య సంపద ఎక్కడ ఉంటుందో కనిపెట్టి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ చేరేస్తే ఈ స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు అన్ని దగ్గర వలేసి ఇబ్బంది పడకుండా అక్కడ పోతే ఎక్కువ క్యాచ్ వస్తుంది అనేది ఒక సాగర్ డిఫెన్స్ యొక్క సదుద్దేశం. అందులో ఎవడన్నా ఒక గస్తీ తిరిగినట్టు కూడా ఉంటుంది. ఒక విదేశీ శక్తులు ఎవరన్నా కూడా గతంలో అక్కడ కూడా జరిగింది, బాంబేలో కూడా ఎవరో తాజ్ మీద చేసేటప్పుడు సముద్ర తీరంలోనే వచ్చారు. ఏది జరిగినా కూడా సముద్రం నుంచి వస్తుంది. అటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా సరే అధికారులకి తెలియజేయడానికి వాటన్నిటికీ ఈ రీసెర్చ్ సాగర్ డిఫెన్స్ అనేది ఉపయోగపడుతుంది. అంతేగాని ఇప్పుడు పరిశ్రమలు ఎన్నోటి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా 25,000 కోట్ల రూపాయలతో ఒక డేటా సెంటర్ వస్తుంది. 1,02,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఉదయం కూడా పేపర్లో చూసాం. సో అంటే పరిశ్రమలు రావడం అనేది అది మన రాష్ట్ర అభివృద్ధికి, నిరుద్యోగ యువతకి అవసరం అది. అంతేగాని పరిశ్రమలే రాకూడదంటే ఎలాగా? ఇప్పుడు నేను అవన్నీ కూడా అనుకోవడం లేదు. దీనికి ఎవరో ఏదో ఎక్కడో రగిల్చారో ఎక్కడో రాస్తా ఉంది. దీనికి కమిటీ వేస్తే, కమిషన్ వేస్తే కానీ విషయాలు తెలియదు. నేను ఎవరిని నిందించడం లేదు. ఎవరో రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ పార్టీల లబ్ధి కోసం 4 మాటలు మాట్లాడుతుంటారు. అది దానికి నేను అంతగా వాటి గురించి వరి కాదలుచుకోవాలి. నేను కమిషన్ ఏమనేది దేనికంటే ఎందుకు అసలు అందులో వేరే ఎవరో చెప్పుంటే దాన్ని పెద్ద పట్టించుకునేవాడు కాదు. తోట అనే వ్యక్తి నా స్వగ్రామం. అందులో నా స్వగ్రామంలో నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో మీకు తెలుసు. స్వగ్రామం అతను కాపుదాపురు చేస్తే నమ్మతారేమో అని బలవంతం చేసే 3వ రోజు నేను చూస్తానే ఉండే వీడియో చాలాసార్లు రిపీట్ చేశాను. కాబట్టి కమిషన్ ఇస్తే ఆ తోటయే, లేకపోతే ఇద్దరు కాపులు ఎందుకు చెప్పడం లేదు? 3 జాలిరెడ్డి అనే ఒక అతను జోవల్దిన్ని, ఇంకొక కడపాళెం అతను వచ్చేసి శెట్టి, ఇతను ఒకరు, 3కి బాధ్యతలు అప్పచెప్పింది. ఇద్దరు ఎందుకు చెప్పడం లేదు నేను అడుగుతున్నాను. ఈయన దగ్గరే ఎందుకు చెప్పిస్తున్నారు? అది 3వ రోజు. ఆ 3వ రోజు అది ఏందనేది కమిషన్ ద్వారానే తెలియాలి. అప్పుడు దాకా నేను అనవసరంగా ఎవరి మీద నిందలే తెలుసుకోలేదు. నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎప్పుడు కూడా నిజాలు నిదానంగా బయటపడతాయి. అబద్ధాలు ప్రచారం విపరీతంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఒక 40 సంవత్సరాల నుంచి అల్లుకున్న మా బంధం ఒక చిన్న వివాదం వల్ల, మాకు సంబంధం లేని వివాదం వల్ల మా రాజకీయ భవిష్యత్తుకి ఏదో అవద్దని అనుకోవడం, అదంతా కూడా ఇది ఒక ఎవరన్నా ఆ విధంగా అనుకుంటే అది అపోహ, వాళ్ళ అమాయకత్వం అవుతుంది. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నా మీద కానీ 1% ఉన్నా కూడా నిజం, 50% కూడా బల్లే ఉన్నా కూడా నిరూపించగలిగితే నేను నా రాజ్యసభ స్థానానికి ఈరోజే రిజైన్ చేస్తాను. రిజైన్ చేయడమే కాదు, రాజకీయాన్ని శాశ్వతంగా తప్పుకుంటాను. నేను మా రాజకీయ ఒక అభివృద్ధిని దాన్ని ఓర్చుకోలేక కొంతమంది చేసేటువంటి రాజకీయ కుట్రలో భాగంగా దీని తెరపైకి తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకొస్తున్నారని నేనేం మాట్లాడదలుచుకోవాలా. ఎవరిని నేను గురించి అది కమిషనే తేల్చాలి. అదే ఇప్పుడు అది అడిగిస్తాను. ఇది అందులో ఒక్క జిల్లాకు సంబంధించింది కాదు, 5 జిల్లాలు. 5 జిల్లాలు 3 రాష్ట్రాలు. మన ఆంధ్రాలో 5 జిల్లాలు. అందరూ బాధపడుతూ ఉన్నారు. ఇదేం పార్టీలు దీన్ని రాజకీయం చేయకూడదు. దయవుంచి మత్స్యకారులు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు తెలుగుదేశం, వైఎస్ఆర్, వాళ్ళని అనవసరంగా ఈ విధమైనటువంటి మనోక్షోభకి బలి చేయడం కరెక్ట్ కాదు. FIR బడి ఉన్నాయి.
ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. తర్వాత 3 పోలీస్ వాళ్ళకి అప్పచెప్పాము, వాళ్ళకు కూడా గస్తీ అప్పచెప్పామన్నారు. కాపులు అందరికీ 3 వాళ్ళు కూడా వాళ్ళని నమ్మకుండా కొన్ని మత్స్యకార గ్రామాలు కూడా వాళ్ళ కట్టుబాటు ప్రకారం వాళ్ళు కూడా కాపలా ఉన్నారు. అందులో ఒక రాత్రి ఇది బోట్లు ఇప్పి ఎత్తుకొని వెళ్ళేది కాదు, మామూలు బోట్లు కాదు. ఈ 180 హార్స్ పవర్ ఇంజిన్లు ఉండేది. కాబట్టి దాన్ని 9 నెలల నుంచి మూలబడ్డకి రిపేర్లు ఉంటాయి. ఆ రిపేర్లు చేసుకుని ఇన్ని జరిగిందంటే ఒక రోజులో రాత్రి జరిగింది కాబట్టి ఇన్ని రోజులు, ఈ నెల రోజులు దీని వెనక సూత్రధారులు ఎవరు అనేది నిగ్గుదేల్చి మత్స్యకారులు ఉన్నటువంటి అపోహని వాళ్ళని నివృత్తి ఇవ్వాలనేది నేను కోరుకునేది కూడా. వాళ్ళే తెలుసుకోవాలనుకుంటున్నారో అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. బిల్లుని మత్స్యకారుల సంక్షేమార్థం నేషనల్ కమిషన్ ఫర్ ఫిషర్మెన్ అండ్ వెల్ఫేర్ అండ్ సపోర్ట్ భారతదేశంలో ఉన్న అందరి మత్స్యకారులకు సంబంధించి నేను బేదా మస్తాన్ రావు గారు రాజ్యసభలో నేను ఘనంగా చెప్పుకున్నాను. ఒక బిల్లును ప్రవేశపెట్టాను పోయిన వారమే, 2 వారాల క్రితం. మీరు పార్లమెంట్ రికార్డులో కూడా చూడండి. ఈ సెషన్లో అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా వాడు కాబట్టి వాళ్ళ కోసం నేను నా శాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా 10,000 రూపాయలది ఈ వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలకి రేపు ఏప్రిల్ 15 నుంచి ఇవ్వబోతా ఉన్నారు. ఒక్కసారి డబల్ చేశారు. 55 సంవత్సరాలకే మత్స్యకారులు వేట మీద పోయేవాళ్ళు కాబట్టి తొందరగా వాళ్ళు కొంచెం శారీరకంగా దెబ్బతింటారని చెప్పి 55 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుతాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇమ్మీడియట్గా స్పందించి గవర్నమెంట్ గస్తీకి బోర్డుని ఏర్పాటు చేయడం, అదేవిధంగా శాశ్వతంగా పరిష్కారం ఉండే దానికోసంగా ఈ మెరైన్ పోలీస్ స్టేషన్లు కానీ వీటినన్నింటిని కూడా పకడ్బందీగా సిబ్బందిని పెట్టి ఇటువంటి మరీ పునరావృతం కాకుండా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అందరినీ ఆదేశించడం జరిగింది. ఇదే చివరిగా జరిగినటువంటి ఉదంతంగా మనం చంద్రబాబు గారు తీసుకునేటువంటి చర్యలో భాగంగా అనుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మత్స్యకారులకి ఎప్పుడు అండగా ఉంది. దాంట్లో భాగంగా నేను కూడా ఎప్పుడు వాళ్ళ మంచి చెడ్డల్ని నా వంతుగా నేను సహకరించేవాడిని. కాబట్టి ఇప్పుడు ఇందాక ఎవరో ఏదో మరి కాదు ఏంది అడిగింది మీరు? భరోసా అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఆల్రెడీ చర్యలు ప్రారంభించారు, గస్తీ బోర్డులు పెట్టారు. ఎవరు కూడా 7 నాటికల్ మైల్స్ యువతలు రాకూడదని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వాలతో మంత్రాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు చూడండి ప్రభుత్వం తరఫున అంటే 10,000 20,000 రూపాయలు రేపు నుంచి జరగబోయేటువంటి వేట నిషేధాన్ని కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.